హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. చాలామంది ఏమనుకుంటారంటే, సిలబస్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే చాలు మనకు జాబ్ వచ్చేస్తదని చాలామంది అనుకుంటారు. బట్ ఎవరైతే స్టూడెంట్ ప్రిపేర్ అయితారో వాళ్ళకి మాత్రమే తెలుసండి. ఏంటిది సిలబస్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌తో పాటు స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తేనే జాబ్ వస్తదని చెప్పేసి ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా ఫైట్ చేయాలి అనేది ఈ వీడియో అండి. బేసిక్‌గా లోన్‌లీనెస్ అండి. మీ లోన్‌లీనెస్ అనే ప్రాబ్లమ్‌ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నేను ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేసిన. ఓకే. అది ఫేస్ చేసి దాని సొల్యూషన్స్ కనుక్కోనికి నాకు చాలా టైం పట్టింది. ఆ సొల్యూషన్స్ అన్నీ అక్యుములేట్ చేసి మీకు ఈ వీడియోలో చెప్పేస్తా అండి. ఓకే. సో, ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటిదో తెలుసుకుందామండి. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ క్లారిటీగా తెలుసుకుంటే, సొల్యూషన్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తదనమాట. ఓకే. ఫస్ట్ లోన్‌లీనెస్ ఎపిడమిక్ అంటే ఏందండి? ఓకే. మనం డైలీ 10 అవర్సే సరే అండి. 8 అవర్స్ చదువుతున్నాం అనుకోండి డైలీ. మన ఫ్యామిలీ ఏంది, ఓకే. మనోడు చదువుతున్నాడు అనుకుంటారు. మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మనం బిజీ ఉన్నాం గదా అని అనుకుంటారు. బట్ డీప్ డౌన్ మనకి ఎలోన్ ఫీలింగ్ ఉంటదండి. చుట్టూ అందరూ ఉన్నా గానీ మనకెందుకో ఆ ప్రిపరేషన్ టైంలో ఒక ఎలోన్ ఫీలింగ్ అనేది ఉంటది. ఆ ఎలోన్ ఫీలింగ్ ఎట్లుంటదంటే, మన ప్రెషర్ ఫీలింగ్‌ని ఎవరు అర్థం చేసుకోలేరు. అండ్ మనం ఎక్స్‌ప్రెస్ జేయము. వాళ్ళు అర్థం గూడా చేసుకోరనమాట. ఓకే. ఈ ఫీలింగ్‌ని మనం లోన్‌లీనెస్ ఎపిడమిక్ అని అంటామండి. మనం ఏదైతే ప్రెషర్‌ని ఫీల్ అయితున్నామో, చుట్టూ అందరూ ఉన్నా గానీ మన ఎలోన్ ఫీలింగ్ ఏదైతే ఫీల్ అయితామో దాన్ని మనం లోన్‌లీనెస్ ఎపిడమిక్ అని అంటామండి. ఓకే. ఎందుకంటే మనం డైలీ లేసామండి. డైలీ వి వేకప్. సిట్ ఎట్ ద డెస్క్. ఓకే. ఈట్ అలోన్ అండ్ ప్రిపరేషన్ అండ్ స్లీప్. ఇదే సైకిల్‌లో మనం ఇన్వాల్వ్ అయిపోతామనమాట. ఓకే. ఇంకోటేంది మన ఫ్యామిలీ ప్రెషర్ అండి. వాళ్ళు కంటిన్యూ అడుగుతా ఉంటారు. ఎగ్జామ్ ఎప్పుడుంది? ఎగ్జామ్ ఎప్పుడుంది? అని జెప్పేసి. ఓకే. దీన్ని టోటల్‌గా మనకి ఏదైతే ఫీలింగ్ వస్తుందో దాన్ని మనం లోన్‌లీనెస్ ఎపిడమిక్ అని అంటామండి. ఓకే. దీన్ని ఎక్స్‌ప్రెస్ జేయలేమనమాట. అదే మెయిన్ ప్రాబ్లమ్. ఎక్స్‌ప్రెస్ జేయలేం గాబట్టి అదే మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. దీనికి బేసిక్‌గా 3 సొల్యూషన్స్ నేను జెప్తా అండి. 3 సైంటిఫిక్ బేస్డ్ సొల్యూషన్స్. సైంటిఫిక్ బేస్డ్ అండ్ వర్కౌట్ అయింది. చాలామంది టాపర్స్ ఫాలో అయిన సొల్యూషన్ అండి ఇది. ఓకే. ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి దీనికి అకౌంటబిలిటీ పాడ్స్ అని అంటామండి దీన్ని. ఓకే. అకౌంటబిలిటీ పాడ్స్ అంటే ఏంది? ఒక 50% గ్రూప్ కాకుండా 50% గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇవి ఇవి జాయిన్ అవ్వకండి. జస్ట్ ఒక 2, 3 మెంబర్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అయితుర్రో ఒక 2, 3 మెంబర్స్ లేదు మీకు బయట ఎవరైనా తెలుసు ప్రిపేర్ అయితుర్రు అంటే ఒక 2, 3 మెంబర్స్‌ని మంచోళ్ళని పెట్టుకోండి. ఓకే. ఏం చేయండి, ఎవ్రీ డే ఈవినింగ్ ఇన్‌కేస్ మీకు ఫ్రెండ్స్ లేకపోయినా ఓకే అండి. మీకు మిగిలిన 2 సొల్యూషన్స్ అన్నీ వర్కౌట్ అయితాయి. మీరు లోన్‌లీ ఉన్నా డోంట్ వరీ ఆ సొల్యూషన్స్ కూడా నేను పెట్టా. ఇన్‌కేస్ మీకు 2, 3 ఫ్రెండ్స్ ఉంటే ఎవ్రీ డే ఈవినింగ్ ఏం చేయండంటే ఒక గ్రూప్ కాల్ పెట్టుకోండి. 2, 3 మెంబర్స్‌కి. ఓకే. ప్రతి ఒక్కరు ఏం చేయండంటే ఫస్ట్ ఆ రోజు మీకు అయిన బిగ్గెస్ట్ విన్ చెప్పండి. ఓకే. నేను ఈ సబ్జెక్ట్ అనేది ఇంత కంప్లీట్ చేయడం ఏదో ఒక్క బిగ్గెస్ట్ విన్ అండి. వన్ బిగ్గెస్ట్ విన్ చెప్పండి. నెక్స్ట్ ఏంది యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్ చెప్పండి. ఓకే. నేను ఇక్కడ ఈ టైం అనేది ఇంత వేస్ట్ చేసిన. ఇది నా బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పేసేయండి. నెక్స్ట్ ఏం చేయండి, మీ టుమారో టార్గెట్స్ చెప్పండి. రేపు నేనేం చేద్దాం అనుకుంటున్నా. ప్రతి పర్సన్ చెప్పండి. మీరొక్కరే కాదు. మీరు చెప్పండి. ఆపోజిటోడు చెప్పేది ఇనండి. ఎందుకు దాని ద్వారా మీరు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. అండ్ మీకు తెలియనిది ఏదన్నా పర్స్పెక్టివ్ ఉంటే ఆ పర్స్పెక్టివ్ కూడా వస్తదనమాట. దీనివల్ల ఏమైతది మీకు కనెక్షన్ బిల్డ్ అయిద్దండి. ఫస్ట్ ఈ కనెక్షన్ లేకనే మీకు ఆ ఎలోన్ ఫీలింగ్ అనేది వస్తదనమాట. ఈ కనెక్షన్ ఫీల్ అయినప్పుడు ఏమనిపిస్తది? యూ విల్ నాట్ ఫీల్ ఎలోన్ అండి. మీకు ఎలోన్‌గా అనిపించదు. ఓకే. అండ్ ఇంకోటేంది, మీకు లో కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిద్ది. లో కాన్ఫిడెన్స్ రాదు. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితది. ఎందుకు మీ బిగ్గెస్ట్ విన్ ఏందో చెప్తారు. అండ్ ఇంకోటేంది ఎవ్రి స్టూడెంట్ ఒక ఎలోన్‌గా ఫీల్ అయితుండు అని మీకు తెలిసినప్పుడు మీకు ఓకే. ప్రతి ఒక్కడు ఇదే ఫీల్ అయితాడు
అని తెలిసినప్పుడు మీకు లిటిల్ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఓకే. ప్రతి ఒక్కరు ఫీల్ అయితుర్రు. దీన్ని మనం హ్యాండిల్ చేయాలని చెప్పి మీరు తెలుసుకుంటారనమాట. సో, దీన్ని మనం అకౌంటబిలిటీ పార్ట్స్ అని అంటాం. జస్ట్ ఒక 2, 3 మెంబర్స్‌ని తీసుకొని వాళ్ళని క్వెషన్స్ అడగండి. మీరు కూడా అడిగించుకోండి. మీరు కూడా ఆన్సర్ చేయండి. సో దట్ మీకు ఎలోన్ ఫీలింగ్ అనేది రాదు. లేరు, నాకు ఫ్రెండ్స్ ఇద్దరు, ముగ్గురు కూడా లేరు అంటే మీకు కూడా వేరే సొల్యూషన్ ఉందండి. మీరేం చేయండి అంటే హ్యూమన్ బ్రేక్స్ తీసుకోండి. ఎవ్రీ డే 30 మినిట్స్ అనేది డెఫినిట్‌గా అంటే మీ ప్రిపరేషన్‌లో మీరు పెట్టుకోవాలి. డెఫినిట్‌గా హ్యూమన్ బ్రేక్స్ తీసుకోండి. హ్యూమన్ బ్రేక్స్ అంటే టాకింగ్ టు యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవరో ఒకరండి మీ సిబ్లింగో, ఫ్రెండ్సో ఎవరో ఒకరితో డెఫినిట్‌గా ఒక 30 మినిట్స్ మాట్లాడండి. సో, మనం ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మెయిన్‌గా స్టూడెంట్ ఫీలింగ్ ఏందంటే మనం ఎవ్వనితో మాట్లాడొద్దు. మాట్లాడితే వాడు ఎగ్జామ్ రిలేటెడ్ అడుగుతాడని చెప్పి భయపడతాం. సో, వీళ్ళకి చెప్పేసేయండి. డోంట్ ఆస్క్ మీ అబౌట్ ప్రిపరేషన్. నన్ను ఎగ్జామ్ గురించి అడగకండి. వేరేది ఏదైనా టాపిక్ మాట్లాడుకుందాం. ఏదైనా ఒక మూవీ గానీ, ఏదన్నా ఒకటండి. ఏదైనా ఒక టాపిక్ తీసుకోవాలనమాట. సో, మీరిట్లా హ్యూమన్ బ్రేక్స్ తీసుకుంటూ ఉంటే మీ ప్రెషర్ అనేది స్లోగా వెంట్ ఔట్ అయిపోద్దండి. ఓకే. స్లోగా మీ లోపల ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి ఎక్స్‌ప్రెస్ చేస్తా ఉంటారు. అప్పుడు మైండ్ ఏమైద్ది, మైండ్ వెయిట్‌లెస్ అయిద్ది. సో, మీ ప్రెషర్ తగ్గుద్ది కదా! సో, మైండ్ అనేది వెయిట్‌లెస్ అయిద్ది. సో, మీ ప్రిపరేషన్‌లో పెట్టుకోండి అది. మీరు ప్రిపరేషన్‌లో ఎస్ఎం 30 మినిట్స్, ఎఫ్ఎం 30 మినిట్స్ పెట్టినట్టే 30 మినిట్స్ హ్యూమన్ బ్రేక్ అని పెట్టుకోండి. ఫోన్‌లన్నా మాట్లాడండి. మీరు డైరెక్ట్ మాట్లాడాల్సిన పని లేదు కదా! త్రూ ఫోన్ అన్నా చెప్పి మాట్లాడొచ్చనమాట. ఓకే. సో, హ్యూమన్ బ్రేక్స్ తీసుకున్నాం. ఇదొచ్చేసి లాస్ట్ సొల్యూషన్ అండి. సో, మెయిన్ మనం లోన్‌లీనెస్ ఫీల్ అవ్వడానికి మెయిన్ ఏందంటే, మన పర్సెప్షన్ అండి. మనం ఎలోన్‌గా ఉన్నామని జెప్పేసి ఎప్పుడు ఫీల్ అయితేనే ఉంటామనమాట. సో, బేసిక్‌గా మన మైండ్‌లోనే లోన్‌లీనెస్ అనేది ఉంటది. సో, దాన్ని మనం ఎట్లా డీల్ జేయాలి? ప్రతిరోజు మార్నింగ్ ఏం జేయాలి? ఓకే. దిస్ 6 మంత్స్, ఈ 6 మంత్స్ ఐ విల్ ఫోకస్ ఆన్ ప్రిపరేషన్. ఎవ్రీ డే చెప్పుకోండి. 6 మంత్స్ అంటే ఇప్పుడు ఈరోజు 180 డేస్ చెప్పుకోండి. రేపేం చేయండి 179 డేస్ చెప్పుకోండి. ఎల్లుండి ఏం చెప్పండి 178 డేస్. అట్లా డేస్ తగ్గించుకుంటూ వస్తూ ఉంటే ఓకే. ఒక ఎండ్ ఉంటది దీనికి కాబట్టి ఓకే. నేను ప్రిపరేషన్‌లో ఉన్నా కాబట్టి నేను లోన్‌లీ ఉంటా. నేను ఈ సాక్రిఫైసెస్ చెప్తా అని చెప్పేసి మీకు తెలుస్తా ఉంటదనమాట. ఇంకోటేంది ఐ యామ్ నాట్ ఎలోన్ అని చెప్పుకోండి. సో, ఇవన్నీ మీరు చెప్పుకోవాలండి మార్నింగ్. మీరు అనుకోవచ్చు ఇట్లా చెప్పుకుంటే ఏదైనా వర్కౌట్ అయిద్దా అని చెప్పి. 1, 2 డేస్‌కి వర్కౌట్ అవ్వదు. బట్ 3, 4 డేస్‌కి మీరు స్లోగా మీ బ్రెయిన్‌లో చేంజెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. మీకు లైట్ ఫీలింగ్ వస్తదండి. ఇది నాకు వర్కౌట్ అయింది. ఐ యామ్ నాట్ ఎలోన్ అని చెప్పుకోండి. ఒక 10 టైమ్స్ చెప్పుకోండి. ఐ యామ్ నాట్ ఎలోన్, ఐ యామ్ నాట్ ఎలోన్, ఐ యామ్ నాట్ ఎలోన్ అని చెప్పేసి. ఇంకోటేంది ఎవ్రి యాస్పిరెంట్స్ ఫీల్స్ దిస్ వే. ప్రతి ఒక్కడు ఇట్లే ఫీల్ అయితాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడు ఎలోన్‌గా ఫీల్ అయితాడు. ప్రతి ఒక్కడు ఎలోన్‌గా ఫీల్ అయితాడు. బట్ నేను దీన్ని డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయాలి. నేను దీన్ని డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయాలని చెప్పేసి మీకు మీరు మల్టిపుల్ టైమ్స్ చెప్పుకోవాలి. సో, ఇవన్నీ మీరు మార్నింగే చెప్పుకున్నారనుకోండి, డే మొత్తం మీకు ఆ ఫీలింగ్ రాదండి. నేను ఎలోన్ ఉన్నా, నా ప్రిపరేషన్ ఏంది, ఈ ఫీలింగ్స్ అనేవి మీకు రావన్నమాట. సో, మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏం చేయాలి? సో, ఈ 6 మంత్స్ నేను ఫోకస్ చేస్తా అని చెప్పుకోండి. నెక్స్ట్ ఐ యామ్ నాట్ ఎలోన్ అని 10 టైమ్స్ రిపీట్ చేయాలి. నెక్స్ట్ ప్రతి ఒక్కడు ఇదే ఫీల్ అయితారు. బట్ నేను డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయాలని చెప్పి చెప్పుకోండి. ఓకే. సో, ఇంక ఫైనల్‌గా కంక్లూజన్ అండ్ కాల్ టు యాక్షన్. సీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. సిలబస్ ఒక్కటి హ్యాండిల్ చేస్తే సరిపోదు. ఓకే. సిలబస్ ఒక్కటి హ్యాండిల్ చేస్తే సరిపోదు. మీ మెంటల్ స్ట్రెంత్ కూడా హ్యాండిల్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు సిలబస్ చదువుతారు. మీ పక్కనోడు చదువుతాడు. వానికి మీకు తేడా ఏదో ఒకటి ఉండాలి కదా! అది మన మెంటల్ ప్రిపరేషన్‌లో ఉంటది. మనం మెంటల్‌గా కూడా ప్రిపరేషన్ ఉండాలండి. ఓకే. మనం ఓన్లీ సిలబస్ చదువుకుంటూ పోతే ఎగ్జామ్ రాదు. హార్డ్ వర్క్ మాత్రం చేస్తే ఎగ్జామ్ రాదు. స్మార్ట్ వర్క్ డెఫినెట్‌గా చేయాలి. ఓకే. జస్ట్ ఒకటే మీరు నమ్మాలండి. ఐ యామ్ నాట్ ఎలోన్. నేనొక్కడిని ఎలోన్ కాదు. ఇట్స్ ఎ ఫేజ్. ఇదొక ఫేజ్. ఈ ఫేజ్ దాటితే అయిపోద్ది. ఈ ఫేజ్‌లో మాత్రం నేను ప్రిపరేషన్ మీద ఫోకస్. ఇవన్నీ మీరు మీ మైండ్‌కి చెప్పుకోవాలండి. ఎందుకంటే మనం కొన్నిసార్లు కాన్షియస్ మైండ్‌తో పనవ్వదు. కాన్షియస్ మైండ్‌తో పనవ్వదు. సబ్‌కాన్షియస్ మైండ్‌తో పనవుతది.
సబ్‌కాన్షియస్ మైండ్‌కి అది జెప్పాలి అంటే మనకు సెల్ఫ్‌గా రిపీట్ జేసుకుంటూ ఉంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కనేది తెలుస్తదండి. ఓకే. సో, ఇది ఒక స్టూడెంట్ డౌట్ అడిగిండండి. సో, నేను వీడియో చేశా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.